హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పండు చలపాటి. సో అందరికీ నమస్తే అండి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో అయితే మీ ముందుకు రావడం జరిగిందండి. సో ఆల్మోస్ట్ 10 days అయిపోతున్నట్టుంది. సో 10 days తర్వాత అయితే ఒక వీడియోతో రావడం జరిగిందండి. అసలు ఎందుకు గ్యాప్ ఇచ్చానంటే చెప్తాను. సో మొత్తం వీడియో అయితే ఫుల్ గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో మీరు thumbnail చూసారు కదా. సో నా పరిచయం నాకేం పెద్ద పరిచయాలు చేసుకోవడం అంత నాకైతే ఏం లేదండి. సో నా కోసం పరిచయం ఎందుకు అని ఆ టైటిల్ పెట్టానంటే, సో చాలా మంది అడుగుతున్నారు అనమాట, అసలు మీరు ఏం చేస్తారు? మేకప్ వీడియోలు పెడుతున్నారు, ట్రావెల్ వీడియోలు పెడుతున్నారు, షార్ట్స్ పెడుతున్నారు. షార్ట్స్లో ఏంటంటే షూటింగ్కి సంబంధించిన చిన్న షార్ట్స్ అన్ని పెడుతున్నారని చాలామంది అడుగుతున్నారండి. సో ఈ 3 కంటెంట్లు పెట్టడం వల్ల అసలు ఛానల్ ఎటు వెళ్తుందో ఏంటో సో చాలా మందికి తెలియదు. కాబట్టి సో నా కోసం నేను చెప్పడానికి అయితే ఈ చిన్న వీడియో అయితే చేయడం జరుగుతుందండి. సో ఇంత గ్యాప్ ఎందుకు ఇచ్చానంటే, క్వాలిటీ వీడియో కోసం అయితే గ్యాప్ ఇవ్వడం జరిగిందండి. మైక్ కోసం కావచ్చు, లైటింగ్ కోసం కావచ్చు, సో బ్యాక్గ్రౌండ్ లైటింగ్ కోసం కావచ్చు, సెట్ చేసుకోవడం కోసం కావచ్చు, ఎందుకనేది తెలియదు కానీ కొంచెం టైం పట్టిందండి. గ్రౌండ్ వర్క్ చేసుకుని నేనే సొంతంగా ప్రతిదీ నేనే చేసుకున్నదండి. నాకంటూ ఒక యూట్యూబ్ సర్కిల్ అంటూ ఫ్రెండ్స్ ఎవరు లేరండి. సో ఎవరికైనా అంతే కదా, ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ సర్కిల్లో ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే సో అది చాలా ఈజీ అవుతుందండి. సో యూట్యూబ్ సర్కిల్లో నాకంటూ ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు లేరండి. సో నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత పరిచయం 2-3 ఉన్నారు. సో నేను వాళ్ళని సజెషన్ అడుగుతాను, వాళ్ళు నాకు చెప్తారండి. సో నాకు చాలా హ్యాపీ ఆ విషయంలో. సో యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, నాకు చాలా ఇష్టం అండి. వ్లాగింగ్ చేయడం కానీ, ట్రావెలింగ్ చేయడం కానీ నాకు చాలా ఇష్టం అనమాట. నా ఇష్టం కోసం అయితే నేను స్టార్ట్ చేసుకున్నానండి. నాకు చాలా ఇష్టం అనమాట యూట్యూబ్ లో వీడియోస్ చేయడం అంటే. ఇంకోటి, ఎవరైనా ఇంటి దగ్గర ఉంటే సినిమాలు చూస్తారేమో, నేను ఇంటి దగ్గర ఉంటే ఓన్లీ ట్రావెల్ వీడియోలే చూస్తానండి. ట్రావెల్ వీడియోలు యూట్యూబ్, ఓన్లీ యూట్యూబే చూస్తానండి. నాకు ఇంకా అసలు వేరే ప్రపంచం ఏమి ఉండదు. ఇంటి దగ్గర ఉన్నాను, నాకు గ్యాప్ వచ్చిందంటే యూట్యూబ్. అంత పిచ్చి అనమాట. ఎందుకు అంత పిచ్చి అని నాకు తెలియదు. సో నాకు ఆ యూట్యూబ్ చూడడం వల్ల అవ్వచ్చు, దేని వల్ల తెలియదు కానీ యూట్యూబ్ అంటే తెలియని ఒక పిచ్చి పెరిగిపోయిందండి. సో ఎలా అయినా నేను యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి, ఎలా అయినా నేను యూట్యూబ్ లో మంచిగా వీడియోలు చేయాలని చెప్పి అయితే ఫిక్స్ అయ్యానండి. సో కంపల్సరీ మంచి వీడియోలు అయితే, మంచి కంటెంట్లు అయితే నేను చేయడానికి 100% ట్రై చేస్తానండి. సో మేకప్ వీడియోలు ఎందుకు పెడుతున్నారు? సో నేను మేకప్ వీడియోలు ఎందుకు పెడుతున్నానంటే, నేను మేకప్ ఆర్టిస్ట్ అండి. సో నేను మూవీస్ లో మేకప్ ఆర్టిస్ట్ అండి నేను. సో నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో నాకు అనిపించింది అనమాట, సో నేను చేసే నా వర్క్ లోనే నేను ఒక కంటెంట్ క్రియేట్ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది కదా అని మేకప్ వీడియోలు అయితే రికార్డ్ చేయడం జరిగిందండి. సో ప్రతిదీ నేను అప్లోడ్ చేస్తున్నాను. బట్ 2022లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. సో ఆ టైంలో ఏమైందంటే, నా ఛానల్ హ్యాక్ అయిపోయింది. చెప్పాను కదా, నాకంటూ ఎవరు ఆ సర్కిల్లో లేరు కాబట్టి నేను మళ్ళీ దాన్ని తీసుకోలేకపోయాను. సో నాకు అప్పుడు ఇంట్రెస్ట్ పోయిందని మళ్ళీ చేయలేదు. సో 3 years తర్వాత మళ్ళీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు ఏంటంటే ప్రాపర్ ప్లాన్ తో వచ్చానండి. సో ప్లాన్ అంటే ఏం లేదు, అన్ని సెటప్ నీట్ గా పెట్టుకుని వచ్చానండి. సో ప్రతిదీ చాలా నీట్ గా ప్లాన్ చేసుకుని చాలా నీట్ గా అయితే రావడం జరిగిందండి. సో దిష్టి తగలకుండా బుక్ కూడా పెట్టుకున్నాను అనమాట. నిమ్మకాయలు ఉన్నాయి కదా, చూసారు కదా, నాకు దిష్టి ఏం తగలదు. ఆ నిమ్మకాయలు ఉన్నాయి కదా, నిమ్మకాయలు వేస్తాం మీ మీద ఎవరన్నా నాకు దిష్టి పెట్టారంటే. సో అదనమాట. ఏదో చెప్తున్నాను దాని గురించి మాట్లాడి, ఈ నిమ్మకాయలు ఎందుకు వచ్చినాయి మధ్యలో. మేకప్ వీడియోలు అండి. సో అయితే మనం ఎందుకు స్టార్ట్ చేసామంటే, సో అది నా వర్క్ అనమాట, నా ప్రొఫెషన్ అది. నా ప్రొఫెషన్లో నేనే చేయాలి కాబట్టి సో మధ్యలో వీడియోలు రికార్డ్ చేయడం పెట్టడం జరిగిందండి. సో తర్వాత ఈవెంట్స్ అన్నవి చాలా తక్కువ. ప్రతిరోజు ఈవెంట్స్ ఉంటాయి అంటే ఉండవండి. సో నేను షూటింగ్స్లో వర్క్ చేస్తాను అనమాట. నేను మూవీస్లో మేకప్ ఆర్టిస్ట్గా చేస్తానండి. సో నేను మూవీస్ చేసే టైంలో వీడియో రికార్డ్ చేయకూడదండి, ఎందుకంటే కొన్ని రూల్స్ ఉంటాయి మూవీస్లో కూడా. ఏది కంటిన్యూటీలు బయటకు వెళ్ళిపోతాయి అని కానీ, లేదంటే సో ఆర్టిస్ట్ వేసుకున్న డ్రెస్సులు కానీ, లేదంటే అక్కడ జరిగే సీన్ కానీ సో మనం బయట పెట్టకూడదు అనమాట. అవన్నీ చాలా రూల్స్ ఉన్నాయండి. సో ఏది లుక్ రివీల్ చేయకూడదు కాబట్టి నేను ఏది పెట్టలేనండి. నాకు అనిపించింది, నేను చాలా తిరిగాను అనమాట. ఆల్మోస్ట్ ఇండియా అంతా కవర్ చేస్తానండి. అనిపించింది, అరే నేను కూడా చాలా తిరుగుతాను కదా, అసలు తిరిగిన ప్రతి వీడియో నేను కూడా తీసి పెడదాం కదా అనిపించిందండి. మంచి ఆలోచనే కదా అనిపించింది. అమౌంట్ చాలా నేను నాకు చెప్తున్నంత వరకు నేను యూట్యూబ్ వరకు నేను మంచి అమౌంట్ పెట్టి ప్రతిదీ మంచి క్వాలిటీగానే కొనడం జరిగిందండి. సో ఫోన్ దగ్గర నుంచి, కెమెరా దగ్గర నుంచి, మైక్ దగ్గర నుంచి ప్రతిదీ చాలా నీట్గా ప్లాన్ చేసుకున్నానండి. సో ఇప్పటి నుంచి వీక్లీ 2 videos అయితే పెట్టడానికి నేనైతే ట్రై చేస్తానండి 100%. సో ఎందుకంటే నేను మైక్ కూడా తీసుకున్నాను, మంచి క్వాలిటీ ఇవ్వాలి, మంచి కంటెంట్ ఇవ్వాలని చెప్పి. సో మంచి క్లారిటీ ఇవ్వాలని చెప్పి కెమెరా కొన్నాను, ఐఫోన్ తీసుకున్నానండి.
సో అంటే అన్నీ కొంచెం నీట్గా ఇచ్చాను అనుకో, సో అందరూ చూసే వాళ్ళకి కూడా అరే వీడియో బాగా చేస్తున్నాడు కదా చూడొచ్చు అన్న ఆలోచన ఉంటుంది. బట్ అంతెందుకు, నేనే ఏదన్నా బాగాలేదంటే నేనే పైకి గెంటేస్తాను. సో అలా కాకుండా మనం వీడియో చేస్తున్నాము అని అంటే సో చాలా క్వాలిటీగా నీట్గా ఉంటే మాత్రమే అందరూ చూస్తారండి, అదైతే 100%. సో నేనైతే ఇప్పటి నుంచి ప్రతిదీ మంచి మంచి ట్రావెలింగ్ చేసిన వీడియోలు కానీ, మంచి లొకేషన్ కానీ, షూటింగ్కి సంబంధించి మ్యాక్సిమం ఏదన్నా అప్డేట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానండి. అలాగే షూటింగ్స్లో అసలు ఏమేమి జరుగుతాయి, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ప్రతి డిపార్ట్మెంట్ కోసం ఒక్కొక్క వీడియో అయితే చేయడానికి నేనైతే ప్లాన్ చేస్తున్నానండి. సో చూద్దాం, అంత సక్సెస్ అయితే మాత్రం 100% నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. సో నెక్స్ట్ నుంచి ప్రతి వీడియో మంచి క్వాలిటీతో, మంచి ఎడిటింగ్, మంచి థంబ్నెయిల్స్ అయితే నేను సో రావాలనుకుంటున్నానండి. సో మీ అందరూ సపోర్ట్ నాకు కావాలి. సో అలాగే నాకున్న ఫాలోవర్స్, సో 500 మంది ఫాలోవర్స్ వచ్చారండి. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అసలు స్టార్ట్ చేసినప్పుడే మనకేమో వస్తారులే అనుకున్నాను, బట్ అలా లేదండి. 500 మెంబర్స్ వచ్చారు. ఆల్మోస్ట్ మానిటైజేషన్కి దగ్గరలో ఉందండి నా ఛానల్ కూడా. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 4000 వాచ్ అవర్స్ అవ్వాలండి మానిటైజేషన్ అవ్వాలంటే. నాకు ఆల్మోస్ట్ 3000 వరకు అయిపోయినాయి. ఇంకొక 1000 అవర్స్ వస్తే సో నేను కూడా నాకు కూడా మానిటైజేషన్ అవుద్దండి. సో చాలా హ్యాపీగా ఉంది ఆ ఫీలింగే. సో ఆ కిక్ బాగుందండి. సో నేను ట్రై చేస్తాను గట్టిగా, నేనైతే వదలనండి. అలాగే నేను 2022లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి. బట్ అప్పుడు అది కొన్ని కారణాల వల్ల నేను చేయలేకపోయాను. అది పోయింది కూడా, ఛానల్ బ్లాక్ అయిపోయింది. బ్లాక్ కాదు, హ్యాక్ అయిందండి. సో ఏం చేస్తాం మరి, అలా ఉంది లైఫ్. తర్వాత చాలా రోజుల తర్వాత అయితే ఇప్పుడు నేను స్టార్ట్ చేయడం జరిగిందండి. సో చాలా కష్టపడుతున్నానండి, కష్టపడి ట్రై చేస్తున్నాను. సో ప్రతిదీ కూడా అందరూ నా వీడియోలు చూడండి, నన్ను ఫాలో అవ్వండి, నా అప్డేట్స్ కోసం మీరు తెలుసుకోండి. సో నా అప్డేట్స్ అంటే నేను మంచి అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఏ పడితే ఈ పిచ్చి వీడియోలాగా అయితే 100% నేనేం పెట్టను. సో మంచి వీడియోలు, మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానండి. సో మంచి ట్రావెలింగ్ వీడియోలు అయితే చేస్తానండి నేను. సో ఎడిటింగ్లో కూడా మంచి స్కిల్స్ తెచ్చుకొని నీట్గా చేస్తానండి. సో ఇప్పటివరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ నా ఛానల్ ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీ అందరి సపోర్టు నాకు ఉంటుందండి.